विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:57 తిథి షష్ఠి రాత్రి 7:38 వరకు నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 2:22 వరకు వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు మరల మధ్యాహ్నం 12:28 నుంచి 1:15 వరకు అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:21 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో భాగంగా 7వ రోజున మనం సాక్షాత్తు మహాలక్ష్మీదేవిని ఆరాధించుకుంటున్నాం. ఆ రూపంలో దుర్గాదేవినే పూజించుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విశేషం ఏంటంటే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరం, అదే రోజున మనం అమ్మవారిని పూజించుకునేటువంటి అవకాశం కూడా లభించింది. అందువలన ఆ మహాలక్ష్మీదేవిని పూజించుకోవడం ద్వారా అలంకారంలో భాగంగా పింక్ కలర్ చీరలో మనం అమ్మవారిని చూసుకుంటాం. అయితే అమ్మవారికి నీరు కలపకుండా ఆవు పాలతో చేసిన పాయసాన్ని నివేదన చేయడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి లక్ష్మీదేవి కాబట్టి మనం చక్కగా మారేడు దళాలతో అమ్మవారిని పూజ చేసుకోవడం, మారేడు చెట్టును కూడా లక్ష్మీదేవిగా ఆరాధించడం, ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా సంపదను వృద్ధి చేస్తాయి. మనకు సంపద ఏదో రూపంలో లౌకికమైనటువంటి ప్రయత్నాల ద్వారా కూడా సిద్ధించవచ్చు డబ్బు. కానీ ఆ డబ్బు సంపదగా మారాలంటే, అంటే అనుభవయోగ్యమైనదిగా ఉండాలంటే మనకు తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. అందువలన ఆ అమ్మవారిని పూజ చేసుకోవడం తప్పనిసరి. నేటి ఆణిముత్యాలు. అదృష్టం ఏ మనిషిని మేధావిని చేయదు. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది. కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆశ్వీజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. మహాలక్ష్మీదేవిని అర్చించి తరించాల్సిన ఈ శుభగడియలో ముందుగా మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అని చెప్పేసి అనుకోవాలి. తరువాత శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః అని చెప్పేసి ధ్యానం చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం శతనామావళితో ఆ తల్లిని పూజ చేసిన పిదప ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాన్నం ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి
ఈ రోజున 10 మంది బీదలకు కనుక అన్నదానం కనుక చేసినట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి మనం పాత్రలమవుతాం. అందుచేతనే లక్ష్మి అనుగ్రహించేది మనం చేసినటువంటి దాన ధర్మాల వల్ల. ఈ మహాలక్ష్మీదేవిని వివిధ రీతుల్లో శ్రీ సూక్త పఠనంతో కూడాను అర్చన చేసి తరించవచ్చు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సర్వ సంపదలు ఐశ్వర్యంతో తొలతూగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూప తత్వంలో విరాజిల్లే జగన్మాత మహాలక్ష్మిగా మనందరికీ కూడాను సకల అభీష్టాల్ని కూడాను నెరవేరుస్తూ ఉన్నటువంటి గొప్ప విశేషం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అకళంకంబగు జీవయాత్ర ఎటులే ఆత్మ ప్రకాశమునే ఒక పుష్పముగ చేసి ఇచ్చుటెటులే ఓంకారమీ గుండెలో సకలావస్థలనాలకించుటెటులే శక్తిన్ ప్రసాదించు వేళకు స్పందింపని తల్లి ఉండదు కదా లక్ష్మి కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, అకళంకంబగు జీవయాత్ర ఎటులే, ఏ విధమైన కళంకము లేకుండా అందరితో మంచి అనిపించుకుంటూ జీవితం సాగించటం ఎలా? అందుకు తగినటువంటి ధనం కూడా కావాలి. ఎందుకనంటే ధర్మస్య మూలం అర్ధః అని చాణక్యుడు చెప్పాడు. ధర్మబద్ధంగా మనం జీవించాలి అని అంటే అందుకు తగినటువంటి ధనం ఉండాలి. సుఖస్య మూలం ధర్మః, సుఖంగా ఉండాలి అనంటే ధర్మంగా ఉండాలి. మరి ధర్మంగా ఉండాలి అనంటే అర్థం ఉండాలి తగినంత. కనుక ఏ కళంకము లేకుండా ధర్మ మార్గంలో నడవాలి అనంటే తగినటువంటి ఐశ్వర్యం అవసరం. కనుక అకళంకంబగు జీవయాత్ర ఎటులే, సన్మార్గంలో సాగాలనుకునేటువంటి వాళ్ళకి తగినటువంటి ధనం కూడా నువ్వు ప్రసాదించాలి. ఆత్మ ప్రకాశమునే ఒక పుష్పముగ చేసి ఇచ్చుటెటులే, ఈ జీవితాన్ని కొనసాగించటానికి కావలసిన ధనం సంపాదించటంలో నిరంతరం ప్రయత్నం చేస్తూ సమయమంతా ఆ విషయాల మీదే కేంద్రీకరించడంతో, దృష్టి పెట్టడంతో ఆత్మ ప్రకాశమునే ఒక పుష్పముగ చేసి ఇచ్చుటెటులే, తన యొక్క వ్యక్తిత్వాన్ని ఒక పుష్పంగా మార్చి ఈ వ్యక్తిత్వాన్నే నీకు సమర్పించటం ఎలా జరుగుతుంది? నిరంతరం ధన సంపాదన కోసమే ప్రయత్నిస్తున్నట్లయితే నీ భక్తులు ఓంకారమీ గుండెలో సకలావస్థల ఆలకించుటెటులే, ఈ హృదయంలో నిరంతరము ఓంకార నాదం వెలువడుతూ ఉంటుంది. దాన్ని మీరు నిరంతరము కూడా ఆలకించండి. నీలో ఉండే ఓంకార నాదాన్ని విని నువ్వు పరమానంద స్థితిలో ఉండాలి అని యోగశాస్త్రం చెబుతున్నది. అలా ఈ హృదయ స్పందనలో ఉండేటువంటి ఆ ఓంకార నాదాన్ని జీవన వ్యాపారం కోసం, జీవితం కోసం పరుగులెత్తేవాడు ఎక్కడ వినగలుగుతాడు? ఎంత ప్రశాంత స్థితిలో ఉండి ఏకాగ్రతతో తనను తాను నిరంతరం పరిశీలించుకుంటూ ఆ హృదయం మీదే దృష్టిని నిలిపితే ఆ ఓంకారనాదం వినబడుతుంది. కనుక అటువంటి స్థితిలో ఉండవలసినటువంటి వాడు, ఉందామనుకున్న వాడు, వాడికి తగిన ధనం లేకపోయినట్లయితే వాడు ఈ సాధన చేయలేడు. ఓంకారమీ గుండెలో సకలావస్థల నాలకించుటెటులే శక్తిని ప్రసాదించు, తగినటువంటి ఏకాగ్రతని, స్థిరత్వాన్ని, ధనాన్ని కూడా నువ్వు, ఈ ఆర్థిక శక్తిని, ఈ మానసిక శక్తిని, నియమమును, నిష్ఠను, దాన్ని అనుసరించే ఆచరణ శక్తిని నువ్వు ప్రసాదించు. వేళకు స్పందింపని తల్లి ఉండదు కదా. పిల్లవాడు ఆర్తితో అడిగినప్పుడు ఆ పిల్లవాడికి కావలసినటువంటి పదార్థాలన్నీ చేసి అతనికి భోజనం పెట్టి ఆకలి తీర్చినటువంటి తల్లి ఉండదు కదా.
అలాగే ఆర్తితో నిన్ను అర్థించేటువంటి వారికి నువ్వు ఈ విధమైనటువంటి ఈ అనుగ్రహాన్ని కూడా నువ్వు చూపించాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం కొల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశం పుణ్య దేవాలయాలకు తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నిలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, ముస్లింలు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తుంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించి తరించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒక పక్క పంచగంగ నదీమ తల్లి, మరో పక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు శంకరాచార్యుల వారిని అమితంగా ఆకర్షించి ఇక్కడొక మఠం ఏర్పాటుకు కారణమయ్యాయని చెప్తారు. అలాగే అగస్త్య మహాముని, లోపాముద్ర మహామునులు ఈ క్షేత్రాన్ని కర్వీర్ నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కర్వీర్ మహాలక్ష్మిగా స్తుతించారని పద్మ, స్కాంద, దేవీ భాగవతం, కాశీ తదితర 18 పురాణాలలో ప్రస్తావించబడింది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాకారాలలో అలనాటి రాజుల సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిల మీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని దర్శింపచేస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా మహాలక్ష్మి అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. సిద్ధి బుద్ధి ప్రవేదేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తితో ముందుకు కదులుతారు. అమ్మవారికిష్టమైన పూజా ద్రవ్యాలను చేతబట్టుకుని నిష్కల్మష మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. అరుణారుణ కాంతి హేళ అలమేలు మంగకు, వెంకటేశ హృదయ రాణి పద్మావతి. దశ మహావిద్యల్లో 3వ విద్య త్రిపుర సుందరి. త్రిపుర అనడంలో విద్యల్లో 3వది. ఇది కేవల జ్ఞానస్వరూపంగా చెప్పబడుతున్నది. పైగా ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ వైశ్వానర విద్యా స్వరూపం అంటారు గణపతి మునిగారు. ఆయన దర్శనంతో చెప్పినటువంటి అంశం ఇది. ఆత్మవిద్యైవ వైశ్వానర విద్య.
వైశ్వానర విద్య అంటే ఏమిటో కదా, ఆత్మవిద్యే. వైశ్వానరుడు అంటే విశ్వమంతటా ప్రకాశించే తేజస్వరూపము, ఇది అగ్నికి పేరు. కానీ ఇక్కడ చెప్పబడేటువంటిది ఆత్మవిద్య. పైగా శుద్ధముపాసనం జ్ఞానమూల గవేషణం అన్నారు. ఇక్కడ సృష్టిలో సర్వజ్ఞానములకు మూలమేమిటా అని వెతుకుతూ ఉంటే ఈ ఆత్మజ్ఞానం మనకు లభిస్తుందో ఆత్మజ్ఞానమే త్రిపుర సుందరి. అదే త్రిపురముల యందు వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర జ్ఞానము. పైగా ముముక్షు సుందరీముపాసతే అన్నారు. ఇక్కడ అంటే మోక్షకాంక్ష కలిగిన వాడు త్రిపుర సుందరిని ఉపాసించాలి. అందుకు మోక్షప్రదాయకమైన విద్య ఇది. అందుకే శంకర భగవత్పాదుల వారు ఈ విద్యను చాలా వ్యాప్తి చేశారు. మనకి తాను ప్రతిష్ఠించినటువంటి ఉపనిషద్ విద్యకి దీనికి ఒక అభేదం ఉన్నది. ఉపాసనల యొక్క పరిణామ క్రమంలో ఉపనిషద్ విద్యకి అది అభేదం అవుతుంది. ఇది ఒక తాత్వికాంశం. ఆ రహస్యం తెలిసిన వారు ఆయన. అందుకే సుందరీ విద్యనే సౌందర్య లహరిగా ఆయన మనకు అందించారు. పైగా గణపతి ముని ఉమాశాస్త్రంలో గొప్ప మాట చెప్తారు. పిండే చాండే జంగమసార శుద్ధ ప్రజ్ఞా సుందర్యుక్త. ఈ పిండ ప్రపంచంలో బ్రహ్మాండ ప్రపంచంలో అంటే పిండాండము బ్రహ్మాండము అంటే వ్యష్టి సమిష్టి ఈ రెండిటి యందు వ్యాపించిపోయినటువంటి నిర్మలమైన ప్రజ్ఞ ఉన్నది శుద్ధ ప్రజ్ఞ అన్నారు. ఇక్కడ ఆ శుద్ధ ప్రజ్ఞ ఏదుందో అదే సుందరి అని చెప్పబడుతున్నది. అదే చిచ్చక్తి అని అంటారు. బోధే బోధే బోద్ధుం శక్తిం సంకల్పానాం పశ్చాద్భాంతిం అవిముంచన్య మనుతే ధీరో యత్కించిద్వా లలితాపతితం అని. అంటే ప్రతి సంకల్పాల్లోని ఆ సంకల్పాన్ని శక్తినిచ్చేటువంటి తల్లి ఆవిడ అని. అందుకే ఈశ్వర సంకల్ప శక్తి లలిత. ఒకే మాటలో చెప్పాలంటే ఈ సంకల్ప శక్తిని ఎవరు ఉపాసన చేస్తారో వారు సంకల్పాన్ని సిద్ధింపజేసుకుంటారు, సంకల్ప సిద్ధి లభిస్తుంది. అదే తాత్విక జ్ఞాన శుద్ధభక్తిగా వెళితే అది సంకల్పాలకు కూడా అతీతమైన కైవల్యాన్ని ప్రదానం చేస్తుంది. అంత అద్భుతమైన స్వరూపం ఇది. ఈ విద్య యొక్క దేవత ఎలా ఉంటుంది అంటే అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధిభిరావృత మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. ఇది ఈ దేవత యొక్క రూపం, షోడశీదేవి యొక్క రూపం. ఈ తల్లి పంచబ్రహ్మమయమైన సింహాసనంపై కూర్చుని ఉంటుంది. చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశములు ధరించి ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది, అరుణవర్ణంతో అని వర్ణించారు. అటువంటి ఈ మూడవ విద్యకు నమస్కారం చేసుకుని నాలుగవ విద్యలోకి ప్రవేశిస్తున్నాం. భువనేశ్వరి విద్య. ఇది ఒక సంపూర్ణమైనటువంటి విద్య. అసలు శాక్తేయానికంతటికీ మూల విద్యగా భువనేశ్వరిని చెప్పడం ఆమ్నాయ విద్యా విషయాల్లో మనకు వస్తూ ఉంటుంది. అయితే ఈ భువనేశ్వరి అనగానే తెలియబడుతున్నది పాలన శక్తి. ఇవిడ జ్ఞానశక్తి చెప్పుకున్నాం, ఇప్పుడు పాలన శక్తి. జగత్తంతటిని పాలిస్తున్నటువంటి ఏ ఈశ్వర శక్తి ఉందో ఆవిడ్ని భువనేశ్వరి అని చెప్తున్నారు. ఇది పరమాకాశ శక్తి అంటారు వాసిష్ఠ గణపతి మహాముని. పరమాకాశ ఏవా అదితిరుచ్యతే అఖండత్వాత్. పరమాకాశ స్వరూపం భువనేశ్వరి. ఈవిడికి వేదమనందు అదితి అని పేరున్నది. అదితి దేవమాత అని. సమస్త దేవతలకి మూల కారణము అది మాత అంటే అర్థం. అలా ఇక్కడ భువనేశ్వరి పరమాకాశ రూపిణి, పరమాకాశ అన్నారు. ఇక్కడ పరమాకాశం అంటే అర్థం ఏమిటి? మనం చూస్తున్న పంచభూతాకాశమే కాకుండా ఈ ఆకాశానికి కూడా అతీతమైనది ఏదో అది పరమాకాశం. అదే చిదాకాశం అని చెప్పబడుతుంది. ఇదే చిదంబరం అని కూడా అనవచ్చు. ఆ చిదంబర విద్యే దహర విద్య. ఆ కారణం చేతనే ఈ తల్లిని ఆరాధించాలంటే ఆకాశమును దృష్టి నిలిపితే తెలుస్తున్నది అనే విషయాన్ని గణపతి ముని చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్థూల వికారాన్ పరిముంచంస్య నిర్మల నభసి స్థితయా దృష్ట్యా మజ్జంత్వావా దహర ఆకాశే లోకేశ్వర్య కరుణాం లభతే. స్థూలములైన అంటే కంటికి కనబడే స్థూలములన్నింటినీ విడిచిపెట్టి నిర్మలమైన ఆకాశంలోనే చూపు పెడితే ఇది మనకు వల్ల అవుతుందా? ఆకాశాన్ని చూడగలమా మనం? ఆకాశం అంటే మళ్ళీ నీలం రంగుతో ఉన్నది వద్దు, ఆకాశానికి ఏ వర్ణము లేదు. ఏమీ లేని ఆకాశాన్ని చూసే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఆకాశము అనగానే శూన్యమని కాదు అక్కడ అర్థం. అది నువ్వు కంటితో చూడలేని ఒక మహా చిచ్చక్తి వ్యాపకమైనటువంటి స్వరూపం. అది దానిని కానీ చూడడం మొదలు పెడితే అలాగ ఆకాశ ధ్యానం చేసేవాడు క్రమంగా నిర్మల నభసి స్థితయా దృష్ట్యా నిర్మలమైన ఆకాశమనందు దృష్టి అనగా ఏకాగ్రమైనటువంటి మనస్సు నిలిపినటువంటి వాడు మజ్జంత్యావా దహరాకాశే దహరాకాశమనందు లీనమవుతాడు. ఆ దహరాకాశమందు లీనమయ్యే స్థితియే భువనేశ్వరి ఉపాసన. ఆవిడ సమస్త భువనములందు వ్యాపించినటువంటి స్వరూపం కనుక భువనేశ్వరి. ఉజ్జదిన జ్యుతిమిందు కిరీటం. ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కాంతితో ఉన్నది, అంటే అరుణవర్ణంతో ఉన్నది. చంద్రలేఖని ధరించి ఉన్నది. ఉన్నతమైన వక్షస్థలంతో ప్రకాశిస్తున్న మాతృరూపిణి. నయనత్రయుక్తాం. 3 కళ్ళతో ఉన్నది. స్మేరముఖి మందహాసం చేస్తూ ఉన్నది. వరదహస్తము అభయహస్తము క్రింది చేతుల్లో ధరించి ఉంది.
పై చేతుల్లో పాశము అంకుశము ధరించి ఉన్నది. ఇందులో లలితాదేవి స్వరూపమే మొత్తం స్ఫురిస్తుంది మనం చూస్తే పాశాంకుశములు. అయితే వరద అభయ అనేటువంటి స్థలములు ఎందే చెరకు విల్లు పువ్వులు బాణాలు వచ్చాయి. అవి విడిచిపెడితే మొత్తం అదే స్వరూపం ఇదంతా కూడా. అందుకే భువనేశ్వరికి లలితా విద్యకి ఉన్నటువంటి ఆ సామీప్యాన్ని మనం పరిశీలించగలిగితే భువనేశ్వరి లలిత ఒకటే. అందుకే భువనేశ్వరి నామ అక్కడ కూడా మనకు కనబడుతుంది. ఈ విధంగా భువనేశ్వరి మాతకు నమస్కారం చేసుకుని తర్వాతి స్వరూపంలో ప్రవేశిస్తున్నాం. ఇది 5వ మహావిద్య త్రిపుర భైరవి. త్రిపుర అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఇప్పుడు భైరవి. ఈ భైరవి భైరవ అనే స్వరూపాలు మనకి శాస్త్రం ఎందు చాలా కనబడతాయి. కాశ్మీర శైవ సిద్ధాంతంలో విజ్ఞాన భైరవ తంత్రం ఉన్నది. ఇది కేవల విచారణ జ్ఞాన మార్గంకి సంబంధించినటువంటి, ఇందులో తాంత్రిక క్రియలు ఏమీ లేవు. ఆ విజ్ఞాన భైరవ తంత్రం అంటే భైరవ ఉపాసన ఒక విధంగా ఎటువంటి భౌతిక ప్రక్రియలు అవసరం లేకుండా చేసే జ్ఞానపరమైన విచారణపరమైన ఉపాసన అని తెలిసింది. ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడ్డ శాండిల్య విద్యయే ఈ భైరవి విద్య అనే విషయాన్ని గణపతి ముని చెప్తున్నారు. పైగా పరావాక్ భైరవి అన్నారు. పరావాక్కే భైరవి. ఇది గొప్ప విషయం. పరావాక్కు అంటే అన్ని వాక్కులకి మూలమై ఉన్నటువంటిది. కనుక భైరవి అత్యంత సూక్ష్మమైన పరావాక్కు అని. పైగా త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, ఈ రెండు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఏదో సామ్యం ఉంది రెండింటికి కూడా. అదేమిటో రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. ಶಾರದೆ ವರದೆ ಮಾ ವರತು ದೇ ಶಾರದೆ ವರದೆ ಮಾ ವರತು ದೇ ಅಕ್ಷರ ರೂಪಿಣಿ ಜ್ಞಾನದಾಯಿನಿ ನಾದ ರೂಪಿಣಿ ತು ಬ್ರಹ್ಮಾಣಿ ಶಬ್ದ ರೂಪತು ಶಾಸ್ತ್ರ ರೂಪತು ವಿದ್ಯಾದಾಯಿನಿ ಹೇವಾಣಿ ಮಂತ್ರ ರೂಪತು ತಂತ್ರ ರೂಪತು ನಿಗಮಾಗಮ ಘನ ಸಾರ ರೂಪತು ಮಧುರ ಗೀತತು ಮಂಜು ಭಾಷ್ಯತು
वीणाधारिणि विधि विलासतु हरिहर सुर नर सकलाराधित साधु सज्जनों से कर प्रीत श्वेत वस्त्र धर श्वेत कमल पर बैठी माता पाप दूर कर విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి అని లలితా సహస్రనామములో అమ్మవారిని స్తుతించటం జరిగింది. విశాలాక్షి మాత కాశీ పట్టణానికి నాయకురాలు. ఆ తల్లి పాలనను ఇష్టపడ్డ దేవతలు మునులు అందరూ కాశీలోనే నివాసం ఏర్పరచుకొని ఆమెను సేవిస్తున్నారు. విశాలాక్షి మాత కొలువై ఉన్నటువంటి కాశీ పట్టణ ప్రదేశంలో సతీమాత కన్నులు నిక్షిప్తమయ్యాయి. ఆ ప్రదేశంలోనే కాలభైరవ స్వామికి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయింది కూడా. అమ్మవారి పరివారమైనటువంటి 64 మంది యోగిని మాతలు విశాలాక్షి అమ్మవారిని సేవిస్తూ అక్కడే ఉంటారు. అమ్మవారి కళ్ళు చాలా విశాలంగా ఉండటం చేత అందరూ ఆ మాతను విశాలాక్షి అని స్తుతించారు. ఆ విశాల లోచనాలు విశ్వాన్ని చూస్తూ ఉంటాయి. కన్నులు పెద్దవి చేసుకొని విశ్వాన్ని కనిపెట్టుకొని కాపాడుతుంది ఆ తల్లి. విశ్వంలోని ప్రతి అణువును ఆ తల్లి గమనించి పోషిస్తుంది. కనిపిస్తున్న కనిపించని సకల జీవులకు అన్నపూర్ణ మాతగా ఆహారాన్ని సమకూరుస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. విశాలాక్షి మాత అందరికీ విశాలమైన దృష్టిని, విశాలమైనటువంటి భావాలను ప్రసాదిస్తుంది. అందువల్ల సంకుచిత భావాలు తొలగిపోతాయి. పరిమితమైన దృష్టి తొలగిపోతుంది. నేను, నాది, ఇది నాది, అది నాది అనేటువంటి పరిమితమైనటువంటి దృష్టి వల్ల అహంకార మమకారాల వల్ల ఏర్పడతాయి.
విశాలాక్షి మాత ఆరాధన వల్ల అహంకార మమకారాలు నశిస్తాయి. లోపల గల మోహం తొలగి ఆనందం నిండుతుంది. ఈ క్షణం అంటే కంటితో పని చేయటమని అర్థం. అమ్మవారు నిత్యము కళ్ళతో పనిచేస్తూ ఉంటుంది. ఆ మాతే కామాక్షిగా, మీనాక్షిగా, పద్మాక్షిగా సృష్టిని కాపాడుతూనే పనిని ఎప్పుడు చేస్తూనే ఉంటుంది తల్లి. ఆ తల్లి తన విశాల నయనాలతో భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలను కూడా చూస్తుంది. జాగ్రత్తావస్థలోని వారు నిద్రావస్థను చూడలేరు కదా. నిద్రావస్థలోని వారు స్వప్నావస్థలో ఏం జరుగుతుందో తెలుసుకోలేరు కదా. స్వప్నావస్థలోని వారు జాగ్రత్త సుషుప్తి అవస్థలకు చూడలేరు కదా. విశాలాక్షి మాత అతీతమైన దృష్టి కలిగి ఈ అవస్థల వారిని అందరినీ కూడా రక్షిస్తుంది. ఆ తల్లి భోజన సమయంలో అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. ఇంటి వ్యవహారాల్లో శ్రీలక్ష్మి అయి వ్యవహారాల్లో చక్కబెడుతూ ఉంటుంది. ధ్యానం చేసే సమయంలో జ్ఞానాంబ అయి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ రోజున నవదుర్గా అవతారమైనటువంటి కాత్యాయని దేవిని స్మరించాలి. పూర్వం కథ అనే మహర్షికి కాత్య అనే మహర్షి పుట్టాడు. కాత్యుడి కొడుకే కాత్యాయనుడు. ఆయన అమ్మవారు తనకు కూతురుగా పుట్టాలని అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి భక్తికి పరాశక్తి సంతోషించి అలాగే అని వరమిచ్చింది. కొంతకాలం అయ్యాక త్రిమూర్తుల తేజస్సుతో ఒక దేవి ఆవిర్భవించి అక్కడే పుట్టి ఆ కాత్యాయన మహర్షితో పూజించబడింది. ఆ కాలంలో మహిషాసురుడు అంతులేనటువంటి అకృత్యాలు చేస్తూ ఉండగా కాత్యాయని మాత వాడిని సంహరించింది. ఈ కాత్యాయని మాతే కంసుడి మరణానికి కూడా ఒక కారణమైంది కూడా. అలాగే వ్రజభూమిలో ఉన్నటువంటి గోపికల ఆరాధనకు మెచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసింది. కనుక వివాహం కాని కన్యలు ఈ కాత్యాయని దేవి వ్రతాన్ని చేసినట్లయితే త్వరలో వివాహం అవుతుంది. ఈ రోజున సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రం మీద లగ్నమై ఉండాలి. భక్తులు పరిపూర్ణంగా కాత్యాయని మాతను ఆత్మార్పణం చేసుకున్నట్లయితే అమ్మవారి దర్శనం కలుగుతుంది. పరాశక్తి స్వరూపులైనటువంటి విశాలాక్షి కాత్యాయని మాతల అనుగ్రహం వల్ల చతుర్విధ పురుషార్థాలు లభించును. హృదయంలో జగన్మాత నివాసముండి నడిపిస్తుంది కదా. జై గురుదత్త. ఓం ఐం హ్రీం శ్రీ